నేను కుక్కట్పల్లి వారాహి సిల్క్స్ దగ్గర ఉన్నాను. పెళ్లి పట్టు చీరలు, పెట్టుబడి చీరలు, గృహప్రవేశానికి సంబంధించి కానివ్వండి, గిఫ్ట్స్కి సంబంధించి కానివ్వండి, డైలీ వేర్, రెగ్యులర్ వేర్, ఆఫీస్ వేర్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్ కోసం. అక్కడ జూబ్లీ హిల్స్లో ఒక బ్రాంచ్ ఉంది, ఇప్పుడు కుక్కట్పల్లి బ్రాంచ్లో రైట్ నౌ నేను ఉన్నాను. సో ఈ 3 ఫ్లోర్స్లో ఒక్కో ఫ్లోర్లో ఒక్కో రేంజ్ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయండి. స్టాక్ అంతా కూడా మెయిన్గా అక్కడ మనము జూబ్లీ హిల్స్ బ్రాంచ్లో చూస్తే అయితే 5000కి అబౌవ్ శారీసే ఉంటాయి. బట్ ఇక్కడ 999 నుంచి స్టార్ట్ అయి ఉన్నాయి. సో కింది ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో అయితే 999 to 3000, పై ఫ్లోర్లో పట్టు చీరలు, ఆ పై ఫ్లోర్లో అట్లా డిఫరెంట్గా ఉంటాయి. సో నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. నాతో పాటు మీ అందరూ కూడా కుక్కట్పల్లిలో ఉన్న వారాహి సిల్క్స్లో ఉన్న ఆల్ కైండ్ ఆఫ్ వెరైటీస్ అండర్ వన్ రూమ్ చూడొచ్చు. మనకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దామా? రండి. ఎంటర్ అవ్వగానే ముందు ఆ దేవుడు ఆశీర్వాదం తీసుకోవాలండి. ఇక్కడ ఒక టెంపుల్కి వచ్చిన డివైన్ ఫీలింగ్ ఉంటుంది. రండి చూద్దాం. చక్కగా ఒక డివైన్ ఫీలింగ్ వస్తుందండి వారాహి సిల్క్స్కి ఎంటర్ అవ్వగానే. అది అక్కడి బ్రాంచ్ అయినా, జూబ్లీ హిల్స్ బ్రాంచ్ అయినా సరే, ఇక్కడ కుక్కట్పల్లి బ్రాంచ్ అయినా సరే, ఒక ప్రశాంతత, ఒక సైలెన్స్, ఒక డివినిటీ అన్నమాట. ఫ్లోర్లో ఏ టైప్ ఆఫ్ శారీస్ ఉన్నాయి, ఏ రేంజ్లో ఉన్నాయి, అసలు ఈరోజు వీడియో సంథింగ్ స్పెషల్. స్పందన గారు మనకి ఏం చూపించబోతున్నారు? దేర్ ఈజ్ సమ్ సర్ప్రైజ్ ఫర్ యూ. ఏంటా సర్ప్రైజ్? స్పందన గారిని అడిగి తెలుసుకోండి. స్పందన గారు, హాయ్ అండి. హౌ యు? నమస్తే అండి. ఫైన్. ఇక్కడ చూసాను మళ్ళీ. అవును, ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇక్కడ కుక్కట్పల్లి విజిట్ చేయడం. అవునండి. ఇక్కడ ఎలా ఉంది? ఇక్కడ ఇంకా సూపర్. యా, క్రౌడ్ కూడా అసలు మార్నింగ్ ఇప్పుడు ఎంత అవుతుంది టైం? మనం ఈ షూట్ చేసే టైంకి 12:30 అవుతుంది. ఆల్మోస్ట్ అందరూ వచ్చేసారు కూడా. కస్టమర్స్ ఫుల్ అయిపోయారు. యా, వీకెండ్ మేబీ వీకెండ్ స్పెషల్ ఎవ్రీ డే రోజు ఇంతే ఉంటుంది. బికాజ్ ఎనీవేస్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇంకా నెక్స్ట్ మంత్ కాకుండా పై నెక్స్ట్ మంత్ మళ్ళీ మ్యారేజెస్ అన్నీ ఉన్నాయి. గృహప్రవేశాలు అన్నీ ఉన్నాయి. వెరీ మచ్ టైట్ షెడ్యూల్ ఇప్పుడు. రైట్. సో ఏంటి ఈరోజు ఈ వీడియో స్పెషల్? మాకు ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే, మనం ఓల్డెన్ డేస్లో చక్కగా 7 వారాల నగలు చూస్తాం. అవును, రాజులు వాళ్ళందరూ రోజుకు ఒక రకం నగలు పెట్టుకునేవారు, కలర్స్. సో అలాగా ఈరోజు మనం 7 వారాలకి 7 రంగులు ఉన్నాయి. చాలా కలర్సే ఉన్నాయి, కానీ ఈ వారం ఈ రంగు కట్టుకుంటే మంచిది అంటే నవగ్రహాలకి అనుసంధించి కొన్ని కలర్స్ ని మన పెద్దలు పూర్వీకులు ఆల్రెడీ పెట్టున్నారు. 7 వారాల నగల్లాగా. లైక్ సండే అంటే సండే కాబట్టి ఇట్స్ లైక్ ఆరెంజ్ కలర్ అని, మండే అంటే చంద్రుడు వైట్ కలర్. సో పూర్వకాలం నుంచి అవన్నీ ఉన్నాయి. రాను రాను అందరూ మర్చిపోతున్నారు. మనం ఒకసారి గుర్తు చేద్దాం. ఓ వావ్. వైట్ కలర్స్ రెడీగా పెట్టారు. ఏమిటో వీటి స్పెషాలిటీ? సో మండే అండి. సో మనం మండే నుంచి స్టార్ట్ చేద్దాము. షూర్. మండే అంటే చంద్రుడికి అనుకూలంగా ఉండే రోజు అని అంటారు. సో చంద్రుడు అంటే ఆబ్వియస్గా వైట్ కలర్. సో వైట్ కలర్లో నేను అన్ని టైప్స్ ఆఫ్ డిజైన్స్ అండ్ ఇంకా ఫ్యాబ్రిక్స్, డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అంటే పట్టు, మంగళగిరి, ఫ్యాన్సీ, ఆర్గాన్జా, కాటన్, ఇక్కత్, సో టిష్యూస్, ఇక్కత్, ఇవన్నీ కూడా వీటిల్లో అన్నీ కూడా నేను మీకు ఒక 1-2 సారీస్ చూపిస్తాను. షూర్. ముందు పట్టు వైట్ పెడితే సో సెల్ఫ్ అండి. ఇది వచ్చేసి సెల్ఫ్ వైట్, మొత్తం అంతా గోల్డెన్ జరీ వచ్చింది. సో ఇవి కొంతమంది తలంబరాల సారీస్ కి కూడా అవును యూజ్ చేస్తారండి. ఇవి
క్రీమిష్ ఎక్కువగా యూజ్ చేస్తారండి. ఇది ఒకటి, ఇది కూడా సేమ్ ఇంకో కొంచెం shade. డిజైన్ ప్యాటర్న్. బాగుందండి, భలే బాగున్నాయి రెండు సారీస్. మనకి ఇది ఏంటంటే కాంట్రాస్ట్ ట్రెడిషనల్ గా కంచిపట్టు బార్డర్, కాంట్రాస్ట్ బార్డర్ వైట్ కి పింక్ కలర్. సో బాడీ అంతా వచ్చేసి మనకి మీనాకరీ డిజైన్స్, మ్యాంగో బూటీస్ వచ్చి ఇది న్యూ డిజైన్ అండి. బేసిక్ గా చూడండి బర్డ్స్ వచ్చాయి బాడీ అంతా. ఇందాక మీరు చూసుంటారు బర్డ్స్ లేకుండా పీకాక్స్, మ్యాంగోస్ అట్లా చూస్తాం కానీ బర్డ్స్ డిజైన్ అండి ఇది. ఓకే, సో ఇప్పుడు ఇది కాటన్ ఇక్కత్స్. సో వైట్ లో కాటన్ అండి ఇది. కాటన్ సారీ ఇక్కత్ ప్రింట్స్ అండి ఇవి. ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంటుంది. సమ్మర్ లో అయితే హ్యాపీగా ఉంటుంది. అసలు ఏ సీజన్ లో అయినా కాటన్ కాటన్ అండి నన్ను అడిగితే కదా. ఇదేమో మంగళగిరి సారీ అండి. సో మంగళగిరి సారీకి మనకి కలంకారీ బోర్డర్ వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి కలంకారీ. ఇప్పుడు ఇది రెండు మ్యాచింగ్ అండి. ఇప్పుడు ట్రెండ్ అండి, బోర్డర్ విత్ బ్లౌజ్ మ్యాచింగ్. ఇప్పుడు వరకు మనకు ఓన్లీ స్మాల్ బార్డర్స్ తెలుసు. ఇక్కడ ఏంటంటే జరీ పైన కలంకారీ బార్డర్ ఇచ్చాం. యా, సో ఇది వచ్చేసి ఆర్గాన్జా శారీ అండి. ఫ్యాన్సీ శారీస్ లోకి వస్తుంది ఇది. బ్లాక్ అండ్ వైట్ సారీ, బ్లాక్ అండ్ వైట్. బ్లాక్ అండ్ వైట్ కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి ఎప్పటికైనా. ఎస్, చాలా ఇష్టమైన కాంబినేషన్ చాలా మందికి ఇష్టపడతారు. గా టిష్యూ ఇది. సో ఇది మీరు చూసిన వెంటనే ఏమనుకుంటారంటే పెయింట్ అనుకుంటారు, లేకపోతే ప్రింట్ అనుకుంటారు. మరి కానీ ప్రింట్ అయితే అస్సలు కాదండి, ఇది వీవింగ్. ప్రింట్ కాదు, చూడండి కరెక్టే. మీకు వెనకాల చూస్తే తెలిసిపోతుంది. వీవింగ్ అన్నమాట. ఇది శారీ కూడా మొత్తం అంతా ఇట్లానే వీవింగ్ వస్తుంది. ఇది కూడా అసలు ఫంక్షన్స్ కి ఎక్సలెంట్ ఉంటుంది, చాలా హెవీగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి టిష్యూ, ఫ్యాన్సీ టిష్యూ అండి. సెల్ఫ్ మొత్తం అంతా సిల్వర్ జరీ. సెల్ఫ్ వేసుకున్నా బాగుంటుంది, కాంట్రాస్ట్ వేసుకున్నా. ఇందాక మీతో చెప్పినట్టు ఇక్కడ ఒక మగ్గం లేస్, మగ్గం వర్క్ బార్డర్, సేమ్ కలర్ విత్ బ్లౌజ్ అండ్ బెల్ట్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి ఆర్గాన్జా శారీ అండి. సో ఈ శారీ స్పెషల్ ఏంటంటే ఇది వచ్చేసి మొత్తం పెయింట్ అండి. పెయింట్ అవుట్ లైన్ మొత్తం కూడా మనకి చిన్న చిన్న బీడ్స్ తోటి వర్క్ వచ్చింది. అండ్ ఇంకా బార్డర్ కూడా చూస్తే స్కాలప్ బార్డర్ వచ్చింది. స్కాలప్ బార్డర్ వచ్చి గ్లాస్ వర్క్ వచ్చిందండి. అవును, బాగుందండి. సో మండే స్పెషాలిటీ ఏంటంటారు? సో మండే మనం అనుకున్నాం కదండి, చంద్రుడికి అనుకూలంగా ఉండే రోజు అనమాట మండే. సో చంద్రుడు అంటే ఆబ్వియస్ గా వైట్, చల్లదనం, పీస్ఫుల్నెస్, అండ్ ఇంకా క్లారిటీ, అండ్ ఇంకా హీలింగ్ పర్పస్ కి కూడా కలర్ థెరపీలో వైట్ యూజ్ చేస్తారు అని విన్నానండి నేను కూడా. అంటే వైట్ కట్టుకుంటే మండే రోజున కొంచెం లక్ కలిసి వస్తుంది. ఆ రోజు మొత్తం ఏమైనా పనులు చేసినా కూడా క్లారిటీగా చేస్తారు అని వింటున్నాను, ఒక నమ్మకం. సో వైట్స్ కావాలనుకున్నారా, ఏ రేంజ్ లో కావాలన్నా జస్ట్ వాకింగ్ టు వారాహి సిల్క్స్ కదండి. సో నెక్స్ట్ ట్యూస్డే కదా, ట్యూస్డే ఆ సెట్ ఆఫ్ శారీస్ చూద్దాం. ట్యూస్డే ఇస్ ఆల్ అబౌట్ రెడ్, తెలిసిపోతుంది ఇక్కడ చూస్తుంటేనే. సో ట్యూస్డే అంగారకుడు. సో ఆయనకి స్పెషల్గా రెడ్ అంటే ఇష్టమేమో. సో రెడ్ మనకి సో ఎక్కువ మనం బ్రైడల్స్కి అది యూజ్ చేస్తూ ఉంటామండి. సో రెడ్ ఇస్ ఫర్ కాన్ఫిడెంట్గా, ఎనర్జీ, సక్సెస్. సో ఇది వచ్చేసరికి మనకి బాడీలో వచ్చేసరికి మొత్తం మీనాకరీ డిజైన్ వచ్చింది. ఓకే, సో ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్. సో ఇది కూడా ప్యూర్ కంచిపట్టు సారీ. సిల్వర్ మిక్స్ ఉంది, గోల్డ్ అండ్ సిల్వర్. ఇది మీనాకరీ వచ్చింది కదా, ఇది గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్. కొంచెం ఫారెస్ట్ డిజైన్ అంతా, జంగిల్ డిజైన్ అంటారు. జంగిల్ డిజైన్ కనిపిస్తుంది. ఇది రెడ్ విత్ కాంట్రాస్ట్ బోర్డర్ అండి, గ్రీన్. ఇప్పుడు రెండు సెల్ఫ్ చూసాము, ఇది కాంట్రాస్ట్. బాడీ అంతా వచ్చేసి మొత్తం జరీ వచ్చేసింది. ఇదేమో మీనాకరీ అండి మొత్తం అంతా. ఓకే, ప్యూర్ కంచి పట్టు సారీ అండి. సారీ మొత్తం చాలా సాఫ్ట్, లైట్ వెయిట్ గా అనిపిస్తుంది మిగతా వాటితో చూస్తే. ఇది వచ్చేసరికి మనకి గద్వాల్. ఓ వావ్, రెడ్ కలర్ గద్వాల్ సారీ అండి. ఇది yellow అండ్ రెడ్ భలే కాంబినేషన్ కదండి. సో బాడీలో చూసేసరికి మనకి చిన్న చిన్న చెక్స్ మీద బుటీస్ కూడా వచ్చాయి. బార్డర్ వచ్చేసి yellow కలర్ అండి. సో ఇవన్నీ కొంచెం పట్టు బేస్డ్ శారీస్ అండి. మనం చూసినవి బ్రైడల్ కలెక్షన్ అయినా, అంటే పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు అందరూ కట్టుకునేది. ఇవన్నీ బనారస్ ఫ్యాన్సీ శారీస్ అండి. ఇది వచ్చేసి బనారస్ శారీ. లావణ్య త్రిపాఠి బనారస్ ఎప్పుడైతే కట్టుకుందో అప్పటి నుంచి బనారస్ కూడా చాలా ట్రెండింగ్ అయిపోయింది. కంచి పట్టు అంటే ఎవర్ లాస్టింగ్, అందులో అసలు నో డౌట్ అనుకోండి. అవునండి. సో ఇది మష్రూ బనారస్ అండి. మష్రూ బనారస్ అంటే మీకు కొంచెం మెటీరియల్ అది కొంచెం సాఫ్ట్ గా, కొంచెం సాటిన్ టైప్ గా అనిపిస్తుంది విత్ సిల్వర్ జరీ బార్డర్. సో బుటీస్ వచ్చి కొంచెం డిఫరెంట్ డిజైన్ బుటీస్ అండి. పీకాక్స్ చిన్న చిన్న బుటీస్ అవి కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది.
సో నెక్స్ట్ సారీ ఇది షిఫాన్ శారీ అండి. షిఫాన్ శారీకి బార్డర్ మొత్తం వర్క్ వచ్చేసింది. సో బాడీ వచ్చేసరికి అక్కడక్కడ చక్కగా స్వరోస్కి స్టోన్స్ అండి. సో నైట్ టైం ఏంటంటే ఇట్లాంటివి కట్టుకుంటే ఆ లైట్స్కి బాగా షైనింగ్ హైలైట్ అయిపోతాం. కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి. సెల్ఫ్ సో దీనికి సెల్ఫే వస్తుంది. సో ట్యూస్డే స్పెషల్ ఇస్ లైక్ ఆల్ అబౌట్ రెడ్ కలర్, కాన్ఫిడెన్స్, స్ట్రెంగ్త్, ఎనర్జీ, సక్సెస్. సో రెడ్ కలర్ కట్టుకుని వెళ్తే ఇంకా మనకి సక్సెస్ అయిపోయినట్టే. ఎస్. సో ఇన్ని వెరైటీస్ మనం చూసాము. ఇంకా చాలా వెరైటీస్ స్టోర్లో ఉన్నాయి. స్టోర్ విజిట్ చేస్తే ఎన్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ మీరు చూడొచ్చు. మాకున్న టైంలో మాకున్న పరిధిలో ఇవి మాత్రమే వారాహి సిల్క్స్ నుంచి చూపించగలిగాం. సో నెక్స్ట్ వెడ్నెస్డే. సో వెడ్నెస్డే గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ కలెక్షన్ చూద్దాం. గురించి మాట్లాడుకుందాం. బుధవారం ఇస్ ఆల్ అబౌట్ గ్రీన్ కలర్ అని అయితే తెలిసిపోతుంది. అవునండి. పెసర్లు కూడా దానం చేయాలని చెప్తూ ఉంటారు. అవును. సో బుధవారం బుధుడికి ఇష్టమైన రోజు. సో ఆ రోజు గ్రీన్ కలర్ కట్టుకుంటే గ్రోత్ బాగుంటుంది. మనం ఏమైనా చూడండి ఫ్లాట్స్ కొనడానికి వెళ్తున్నప్పుడు, ఎక్కడికైనా బిజినెస్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఈ గ్రీన్ కలర్ కట్టుకుంటే గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అని అంటారు. అండ్ ఇంకా క్రియేటివిటీగా కొంచెం కమ్యూనికేషన్, సో వీటన్నిటిలోనూ స్కిల్స్ కొంచెం బాగా పెరగాలి అని అంటే గ్రీన్ కలర్ కట్టుకుని వెళ్తే ఇంకొంచెం లక్ కలిసి వస్తుంది. అందులో ఇప్పుడు మనం సో గ్రీన్ కలర్ అండి, ఇది కంచి పట్టు సారీ. సో గ్రీన్ కి బ్రైట్ రెడ్ కలర్ బార్డర్ వచ్చేసింది. ప్యూర్ కంచి పట్టు సారీ అండి, బ్రైడల్ సారీ. అది డార్క్ బాటిల్ గ్రీన్ కి మంచి రెడ్, మిర్చి రెడ్. సో ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్. ఇది టిష్యూ బేస్డ్ సారీ అండి. ఇది రేషం అంటారు, సిల్క్ బేస్డ్ సారీ. ఇది వచ్చేసి టిష్యూ బేస్డ్ సారీ అండి. ఇది ఇదంతా మీనాకరీ వర్క్. టిష్యూ కి లైట్ పింక్. బోర్డర్ లో కూడా మనకి కడ్డీ బోర్డర్ స్టైల్ కాకుండా ఇక్కడ కూడా మీనాకరీ డిజైన్ ఇచ్చేసారు. ప్యారెట్ గ్రీన్ అండి అది. సో ఇది వచ్చేసి మనకి బెనారస్ అండి, బాటిల్ గ్రీన్. బెనారస్ ఫుల్ ఆల్ ఓవర్ జాల్ వర్క్ వస్తుందండి, మీనాకరీ డిజైన్ అంతా. సో ఇది వచ్చేసి మనకి పోచంపల్లి సారీ అండి. ఇది ఈ మధ్య పోచంపల్లి సారీస్ కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయండి. అవును. మంచి ఫ్యాన్సీ బ్లౌజ్ వేసుకొని పిల్లలు కూడా వాళ్ళే కట్టేసుకుంటారు. సో ఇది వచ్చేసి సాఫ్ట్ పట్టు సారీ అండి. ఇది సో సారీ అంతా ప్లెయిన్ వస్తుంది. బోర్డర్ వచ్చేసరికి కొంచెం ఫ్యాన్సీ డిజైన్ లాగా వస్తుందండి. ఒక సైడ్ ఉంది బోర్డర్. సో సారీ అంతా చిన్న చిన్న బుటీస్, రాణి పింక్ కలర్ ఎడ్జ్ బోర్డర్ ఇచ్చారు. సో బ్లౌజ్ కూడా ఇదే కలర్ వచ్చింది. ఇదే కలర్ ను ఉంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి అంతే పింక్ కలర్ ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి మనకి పైతాని సారీ అండి, ప్యూర్ పైతాని సారీ. చక్కగా గ్రీన్ కి రెడ్ కలర్, ఆరెంజ్ రెడిష్ లాగా టిష్యూలో బోర్డర్ కూడా మీనాకరీ బోర్డర్. చాలా లేటెస్ట్ డిజైన్ అండి. ఇది కూడా వన్ ఆఫ్ ద డిజైన్ ఇన్ పైతాని. చెక్స్ ఇది కూడా ప్యూర్ పైతాని. బాడీ వచ్చేసి చెక్స్ వచ్చింది. చెక్స్ లో ఏమో చిన్న చిన్న బూటీస్. బోర్డర్ వచ్చేసరికి పైతానీలో పళ్ళు హైలైట్ కదండి. అవునండి. పైతానీ సారీస్ లో పళ్ళు నుంచి బాగా హైలైట్ ఉంటుందండి. సో ఇప్పుడు మనం వెడ్నెస్డే కి సంబంధించి గ్రీన్ కలర్ సారీ చూసాము. ఆల్ రేంజెస్ లో ఇప్పటివరకు అయితే పట్టు చూసాము. ఇప్పుడు ఫ్యాన్సీ అండి ఇది. సో ఇది ఫ్యాన్సీలో వచ్చేసరికి టిష్యూ అండి. ఇది టిష్యూ మీద మొత్తం అంతా థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్. బోర్డర్ లో వచ్చేసరికి చక్కగా మీనాకరీ కలర్స్ తోటి లైన్స్ క్రష్ అండి. మొత్తం సారీ అంతా క్రష్, మీరు చూస్తే అర్థమవుతుంది. కొంచెం టిష్యూ క్రష్డ్. ఎస్. అది వచ్చేసి బెనారస్ అండి. ఇది బెనారస్. ఓకే. బెనారస్ టస్సర్ అండి, గ్రీన్ కలర్. ఇది కూడా మంచి ప్యారెట్ గ్రీన్ అండి. ఇది పెసర్ గ్రీన్ అంటారు కదా, ఎగ్జాక్ట్ గా అట్లా. ఇది మళ్ళీ బాటిల్ గ్రీన్ లో జంగిల్ థీమ్ చీతా. మీరు చూస్తే బాడీ అంతా చీతా. బెనారస్ ఏనండి? బెనారస్ అండి, మష్రూ బెనారస్. ఇది టిష్యూ అండి, బెనారస్ టిష్యూ. ఈ సారీ చాలా బాగుంది, చాలా ఫాలింగ్ అండి. మీరు చూడండి, పట్టుకుంటుంటే చూపిస్తుంటేనే జారిపోతుంది. సారీ మొత్తం ఇలాగా ప్లెయిన్, అక్కడక్కడ పెద్ద పెద్ద బూటీస్, చిన్న చిన్న బూటీస్, సీక్వెన్స్ వర్క్ వచ్చింది. చాలా బాగుందండి, చాలా ఎలిగెంట్ గా. సో బోర్డర్ వచ్చేసరికి స్కాలోప్ బోర్డర్, చిన్న చిప్ వర్క్. ఇది టీనేజ్ వాళ్ళకైతే ఇంకా బాగుంటుంది. ఇది క్రేప్ అండి. ఇది క్రేప్ లో ఇది ఏంటంటే మనకి బ్లౌజ్ వచ్చేసరికి
కాంట్రాస్ట్ ఇచ్చారు. కాంట్రాస్ట్ ఇచ్చారా? ఫుల్ వర్క్ చేసేసి ఆల్రెడీ బ్లౌజ్ అంతా ఫుల్ వర్క్ వస్తుంది ఇలాగా, మొత్తం హ్యాండ్స్ కి నెక్ కి అంతా. కూడా వచ్చేసి. సో నెక్స్ట్ ఇస్ థర్స్డే గురువారం అండి. గురుడు ఎల్లో కలర్ సారీస్ చూద్దాం. సో థర్స్డే ఇస్ ఆల్ అబౌట్ గురువారం పేరులోనే ఉంది. సో గురుడికి సంబంధించిన రోజు. సో ఆ రోజు ఎల్లో కలర్ ఇస్ ద స్పెషల్ అండి. ఎల్లో కలర్ కట్టుకుని వెళ్తే మనకి అనుకూలంగా జరుగుతాయి, సిచువేషన్స్ అన్ని మనకు అనుకూలంగా పాజిటివ్ గా అవుతాయి. విజ్డమ్ పాజిటివిటీ అండి ఆ రోజు. గురువు మరి తన నాలెడ్జ్ ని మనతో షేర్ చేసుకుంటారు కాబట్టి, మనల్ని క్లెవర్ చేస్తారు కాబట్టి ఆబ్వియస్ గా విజ్డమ్ కూడా పెరుగుతుంది. సో మనం ఎల్లో కలర్ మనం ఇప్పుడు వారాహిలో ఏమేమి శారీస్ ఉన్నాయి ఎల్లో కలర్ కి సంబంధించి అన్న తెలివితేటలు పెంచుకుందాం. సో ఎల్లో కలర్ బ్రైడల్ అండి. సో దీని స్పెషల్ ఏంటంటే బోర్డర్ కూడా దీన్ని విత్ బోర్డర్ అంటారు, వితౌట్ బోర్డర్ అంటారు. అంటే ఒక కడ్డీ బోర్డర్ లాగా ఒక సెపరేట్ గా బోర్డర్ కాకుండా సారీలోనే వచ్చేసింది. కాంట్రాస్ట్ రెడ్ కలర్ తోటి గోల్డ్ పూత కట్టుకున్నట్టే ఉంది అసలు. ఇది చూస్తే బంగారాన్ని చుట్టుకున్నట్టే ఉంటది. సో ఇది వచ్చేసి మనకి ఎల్లో కలర్ అండి. ఎల్లో కలర్ విత్ పర్పుల్ కాంబినేషన్ టిష్యూ శారీస్ అండి. ఇవన్నీ కూడా ప్యూర్ కంచి పట్టు టిష్యూ శారీస్ అంటారు. ఒక స్పెషల్ ఏంటంటే ఇవన్నీ కూడా మనం హల్దీలో ఎక్కువగా యూజ్ చేస్తామండి. హల్దీ అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళకే కాకుండా ఇప్పుడు ధోతి ఫంక్షన్స్ కి చేస్తున్నారు, హాఫ్ సారీ ఫంక్షన్స్ కి కూడా హల్దీ చేస్తున్నారు. సింపుల్ సాఫ్ట్ పట్టు అండి ఇది, విత్ సిల్వర్ జరీ. సో బాడీ అంతా ప్లెయిన్ వచ్చేసింది. ఓకే, ఇది స్పెషల్గా ఇలాంటివి హల్దీ ఫంక్షన్ కి చాలా సింపుల్ గా ఎలిగెంట్ గా బ్యూటిఫుల్ గా ఉంటాయి. ఇక వర్క్ సారీస్, ఫ్యాన్సీ సారీస్ అండి. ఇది ఆర్గాన్జా శారీకి మొత్తం బోర్డర్ మొత్తం చిప్ వర్క్ వచ్చేసింది. సో ఇది వచ్చేసి బెనారస్ జార్జెట్ శారీ అండి. ఇది బెనారస్ జార్జెట్ కూడా ఎన్ని రోజులన్నా ఇది మాత్రం పోదు అండి. ఇది ఒకప్పుడు ట్రెండే కదా ఇవన్నీ, ఇప్పటికి కూడా చాలా అడుగుతూ ఉంటారండి బెనారస్ జార్జెట్. ఇది మంగళగిరి సారీ అండి. సో ఇందాక మనం వైట్ లో చూసాము. సో అలాగే దీంట్లో ఎల్లో కలర్ విత్ బోర్డర్, కలంకారీ బోర్డర్. బ్లౌజ్ వచ్చేసరికి కలంకారీ బ్లౌజ్ విత్ కలంకారీ బోర్డర్. సో ఇది వచ్చేసి ఫ్యాన్సీ అండి, ఫ్యాన్సీ టస్సర్. మనం అనుకున్నాం కిట్టి పార్టీస్ కి అలాంటి వాటికి, సో ఫంక్షన్ వేర్ కి చాలా గ్రాండ్ గా ఉంటుందండి ఈ సారీ అయితే. దీనికి కనుక మీరు మెరూన్ కలర్ షేడ్ బ్లౌజ్ కనుక సెట్ చేసుకుంటే ఇంకా సూపర్. వెల్వెట్ బ్లౌజ్ అయితే ఇంకా బాగుంటుందండి. ఇప్పుడు వెల్వెట్ కూడా మంచి ట్రెండింగ్ లో వస్తుంది. ఆరెంజ్ షియల్లో అని చెప్పొచ్చా? అవునండి. ఇది కోరా అండి, కోరా బెనారస్ కోరా సారీ. సో సారీ మొత్తం వచ్చేసి మనకి మీనాకరీ డిజైన్ వచ్చింది, ఆల్ ఓవర్ డిజైన్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా మ్యాంగో బూటీస్. మన సారీ అంతా కూడా ఇట్లానే ఉంటుందండి. సో మీరు ప్రైస్ కూడా చూస్తే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు. 1689 1689 రూపీస్. అది 1689, 1699 రూపాయలు మాత్రమే. 89. మినీ మ్యానిక్విన్ అండి. మినీ మ్యానిక్విన్ మోడల్ బుజ్జిగా ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్ ఎంత బాగుందో. కింద పెడదామా? ఎల్లో విత్ లెవెండర్. ఇది ఇంత బుజ్జిగా ఉంది కదా. బుజ్జి పిల్లలకు కూడా మస్తు ఉన్నాయండి ఇక్కడ. అండ్ 5999 మాత్రమే. మన దగ్గర పట్టు లంగాలు కూడా అవైలబుల్, అంటే బార్న్ బేబీ దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు. ఓకే, ఆల్ సైజెస్ పట్టు లంగాలు కూడా. ఇది మాత్రం భలే అంత క్యూట్ గా ఉంది కదండి. భలే ఉంది అసలు. సో ఇది మష్రూ బెనారస్ అండి. ఇది మష్రూ బెనారస్ లో చక్కగా సాటిన్ బార్డర్ అండి. మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం సాటిన్ వచ్చేస్తుంది. మొత్తం ఆల్ ఓవర్ బుటీస్. ఓకే, సో ఇది పళ్ళు. బ్లౌజ్ ఎలా వచ్చిందండి దీనికి? బుటీస్, చిన్న బుటీస్ ఇచ్చారు. ఓకే, సో అన్నిట్లో కూడా మనం ఇప్పటి వరకు చూసిన అన్ని శారీస్లో కూడా అన్ని కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి, మల్టిపుల్ డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. థర్స్డే ఎల్లో కలర్ చూసాము. నెక్స్ట్ ఫ్రైడే శుక్రవారం శుక్రుడికి కలర్ అబ్బా పింక్ కలర్ అండి. పింక్ కలర్ కొంతమంది వైట్ కూడా ప్రిఫర్ చేస్తారు, కొంతమంది పింక్. సో శుక్రవారంకి వచ్చాం కదా. శుక్రవారం ఇస్ ఆల్ అబౌట్ పింక్. శుక్రుడికి ఇష్టమైన రోజు, అనుకూలమైన రోజు. సో శుక్రుడు అంటే ఆయన ఎంత బాగుంటే అంత లగ్జరియస్ గా లైఫ్ ఉంటుందండి. అవును, ముఖ్యంగా ప్రేమ. పింక్ రోజెస్ ఇస్తాం కదా, బ్యూటీ, ఎవ్రీథింగ్ రిలేట్స్ టు ఇట్. సో పింక్ లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. పట్టుతో స్టార్ట్ చేస్తే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ సారీ ఫర్ పింక్ అండి. నేను కూడా పింకే డ్రైప్ చేసుకున్నాను ఈ రోజు యాక్చువల్ గా. సో ఇది కంచి పట్టు సారీ. ఓకే, ప్యూర్
సిల్వర్ జరీ వచ్చిందండి మొత్తం ఆల్ ఓవర్ లీవ్స్ అండ్ ఫ్లవర్స్ వచ్చింది బాలే బాగుంది మొత్తం సెల్ఫ్ వచ్చింది ఇది ఇది పర్ఫెక్ట్ కాపర్ ఇది లైక్ సిల్వర్ అర్థం సిల్వర్ జరీ కాకుండా అండి ఇది సిల్వర్ కొంచెం గోల్డ్ అండ్ సిల్వర్ రెండు మిక్స్ అయినట్టు ఎలా ఉంటుందో ఆ షేడ్ అన్నమాట ఇది ఎస్ సో ఇది వచ్చేసరికి పింక్ కాంట్రాస్ట్ పింక్ విత్ Sea blue అనొచ్చా? సీ గ్రీన్ లైట్ సీ గ్రీన్ కలర్ బార్డర్ చాలా కొత్త కాంబినేషన్ అండి ఇది అవును మీరు ఎక్కడ చూసుంటారు ఎగ్జాక్ట్లీ సెల్ఫీ చూస్తాం ఎక్కువగా కదా సెల్ఫ్ లేకపోతే ఎల్లోస్ గ్రీన్ బ్లూ అట్లా చూస్తాం నేవీ బ్లూ అట్లా చూస్తాము బట్ సో ఇది డార్క్ కాంట్రాస్ట్ కి లైట్ పాస్టల్ కలర్ వెరీ న్యూ కాంబినేషన్ అండి ఎగ్జాక్ట్లీ కట్టుకుంటే మాత్రం అదర్స్ ఇది కట్టుకుంటేనే దీని వాల్యూ అండి అవును సో ఇది వచ్చేసరికి సిల్క్ బేస్డ్ అండి చక్కగా ప్లెయిన్ చుక్కల చీర అంటారు కదా అవును అట్లా ఉంది బుటీస్ వచ్చేసి చిన్న చిన్న డాట్స్ వచ్చాయి అండ్ ఇంకా చిన్న బుటీ కూడా లాగా డైమండ్ షేప్ స్టార్స్ లాగా ఉంది విత్ గ్రీన్ కలర్ బోర్డర్ కాంట్రాస్ట్ బోర్డర్ అండి ఇది సో ఇది కూడా చాలా న్యూ ట్రెండింగ్ అండి కొత్త డిజైన్ మీరు చూస్తే ఇవన్నీ లైన్స్ బుటీస్ లైన్స్ ఇప్పుడు దాకా ఇది కూడా ఎక్కడ రాలేదండి లైన్స్ బుటీస్ అన్నమాట మొత్తం బాడీ అంతా నాకు ఎందుకో బ్లాక్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుందండి బ్లాక్ బాగుంటుంది గ్రీన్ కలర్ బాగుంటుంది గ్రీన్ డార్క్ గ్రీన్ కదండి బాటిల్ గ్రీన్ కూడా బాగుంటుంది సో మీరు చక్కగా బార్డర్ కూడా చూస్తే జంగిల్ థీమ్ బార్డర్ ఇప్పుడు దాకా మనం జంగిల్ థీమ్ అన్ని కూడా ఆల్ ఓవర్ బాడీ చూసాం సో ఇది వచ్చేసరికి బార్డర్ లోనే వచ్చింది సో ఇది వచ్చేసి గద్వాల్ సారీ గద్వాల్ కి మెంతి కలర్ అంటారు కదా బార్డర్ ఎడ్జ్ బార్డర్ వచ్చేసి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది సో బాడీ అంతా ఏమో ప్లెయిన్ విత్ చిన్న చిన్న బూటీస్ సో ఇవి అంతా పట్టు బేస్డ్ సారీస్ అండి ఓకే సో ఇప్పుడు మనం ఫ్యాన్సీ చూద్దాం ఫ్యాన్సీ ఇక్కడ పెట్టారు సో ఇదేమో బనారస్ అండి ఇది ప్యూర్ బనారస్ సారీ చాలా న్యూ డిజైన్ అండి ఇది ఎప్పుడు పువ్వులు లతలు ఈ జంగిల్ థీమ్ కూడా ఇంకా నెక్స్ట్ అంటే ఇంకా ఇది చక్కగా శారీ మొత్తం ఇలాగ స్ట్రైప్స్ వచ్చేసింది మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ చిన్న చిన్న బర్డ్స్ బుటీస్ స్పారోస్ పెట్టెల్ లాగా ఉన్నాయి అండ్ ఇది పళ్ళు పాడు కదా పళ్ళు కొంచెం డిఫరెంట్ గా షార్ట్ గా ఇచ్చారు బార్డర్ లో కూడా మీరు స్ట్రైప్స్ వచ్చాయి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇదంతా ఓకే సో ఫైనల్లీ సో ఇది జంగిల్ థీమ్ పింక్ ఇది కూడా డార్క్ పింక్ షేడ్ ఇదంతా జంగిల్ థీమ్ అండి ఇది సారీ మొత్తం సారీ అంతా జంగల్ లో ఉండాల్సినవన్నీ సారీ పైన వచ్చేసాయి చెట్లు చేమలు ఎలిఫెంట్స్ బార్డర్ కూడా మంచి హైలైట్ అండి ఇది సెల్ఫ్ బార్డర్ వచ్చి బనారస్ లుక్ ఇచ్చింది కదండి ఈ బార్డర్ బనారస్ సారీ అండి ఇది కూడా బనారస్ సారీ బనారస్ క్రేప్ సో అందుకనే మీకు ఈ ఫాలింగ్ గానీ మెటీరియల్ గానీ ఇట్లా ఉంది ఎగ్జాక్ట్లీ బనారస్ క్రేప్ సారీ సో మనం ఫ్రైడే స్పెషల్ పింక్ కలర్ గురుడికి సంబంధించింది చూసాము సో సాటర్డే కదా మనం ఇప్పుడు చూడాలి నెక్స్ట్ సాటర్డే ఇస్ ఆల్ అబౌట్ బ్లాక్ సెల్ మహాత్మ అండ్ బ్లూస్ కూడా కొంతమంది బ్లూస్ కూడా డార్క్ బ్లూస్ కడతారు బ్లాక్స్ సో సాటర్డే అంటే శనివారం శనీశ్వరుడు సో మరి చూసేద్దామా యా సో యా ఇట్స్ ఆల్ అబౌట్ సాటర్డే మీరు సాటర్డే బ్లాక్ లో ఉన్నారు సాటర్డే ఇస్ అబౌట్ షేడ్స్ ఆఫ్ బ్లూ అండ్ బ్లాక్ అని మనం రెండు వస్తాయండి ఫస్ట్ మీ శారీతోనే స్టార్ట్ చేద్దామంటారా సో నా శారీ వచ్చేసి డిజైనర్ శారీ అండి ఇది సో శారీ మొత్తం అంతా డైమండ్స్ షేప్ లో వస్తాయి సో దీంట్లో కూడా ఏంటి అంటే డైమండ్స్ లో కూడా హాఫ్ ఏమో సిల్వర్ జరీ హాఫ్ ఏమో గోల్డ్ జరీ సో అలా వచ్చింది సో బార్డర్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చిందండి సో దీనికి ఇక్కడ కావాలంటే మనం బార్డర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే పెయింటింగ్ చేయించుకోవచ్చు ఎవర్ విష్ ఆల్రెడీ యూనో క్లమ్సీగా ఫుల్ ఉంది కాబట్టి మీరు సో ఇట్లా ఉంటే ఇంకా ఎలిగెంట్ గా డీసెంట్ గా ఉంటుంది బ్లాక్ అన్నారు కదా సో ఇది మైసూర్ క్రేప్ శారీ అండి ఇది బ్లాక్ చూస్తే పిచ్చికిపోద్ది మనకి ఎన్ని బ్లాక్స్ ఉన్నా బ్లాక్స్ మీద దృష్టి అంతా సాఫ్ట్ గా సో మైసూర్ క్రేప్ శారీ అండి ఇది విత్ గోల్డెన్ శారీ వచ్చింది ఇదంతా బ్లాక్ మీద గోల్డ్ ఎంత హైలైట్ గా కనిపిస్తుందో చూడండి బ్లాక్ మీద అన్ని హైలైట్ గా కనిపిస్తాయండి ఏ లైట్ కలర్ అయినా సరే చాలా సూపర్ అన్నమాట ఇది ఆల్మోస్ట్ మీరు డ్రైప్ చేసి కొంచెం ఆ టైప్ ఇది ఫ్యాన్సీ శారీ అండి ఇది కంచిపట్టు శారీ ఓ ఇది కంచిపట్టు జనరల్ గా మనకి బ్లాక్ రావు కదా రావండి చాలా రేర్ కానీ ఇప్పుడు అందరూ అడుగుతున్నారు బ్లాక్స్ యా సో ఇది కంచిపట్టు శారీ సో ఇది ఒక టైప్ ఆఫ్ జియోమెట్రికల్ డిజైన్స్ అంటారు కదా సో ఆ టైప్ అన్నమాట స్క్వేర్స్ బాక్సెస్ లాగా శారీ మొత్తం ఆల్ ఓవర్ బాడీ ఇదే వచ్చింది శారీ కూడా డ్రైప్ చేసుకున్న తర్వాత దీనికి వాల్యూ దానికి అందం తెలుస్తుంది అవును సో ఇది వచ్చేసి బ్లాక్ అండ్ బ్లూ ఇప్పుడు మనం సాటర్డే శనివారము శనీశ్వరుడికి సంబంధించిన రోజు అని అనుకున్నాం బ్లూ అండ్ బ్లాక్ అనుకున్నాం ఇది చాలా రేర్ శారీ అండి బ్లాక్ విత్ బ్లూ రెండు వచ్చాయి కొంతమంది బ్లూ కట్టుకుందామా కొంతమంది బ్లాక్ కట్టుకుందామా అని ఆలోచించే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ శారీ అన్నమాట వచ్చేసి ఫ్యాన్సీ అండి షిఫాన్ శారీ ఇది
ఈ శారీ చాలా హైలైట్ శారీ అండి ఇది. సో శారీ మొత్తం ఇలాగ వస్తుంది. ఎస్, బార్డర్ వచ్చేసరికి గ్లాస్ ఒక వర్క్, type సీక్వెన్స్ of, వర్క్, నెట్ వర్క్, ఫ్లవర్స్ అండి ఫ్లవర్స్ ఇవన్నీ హైలైట్ నెట్ వర్క్ తోటి. ఇవి ఏమంటారు అంటే బేసిక్ గా ఫ్యాబ్రిక్ లో కలిసిపోతాయి వర్క్ అనేది. ఇవి ఇట్లా పైకి వచ్చాయి కాబట్టి 3D ఫ్లవర్స్ అండి ఇవన్నీ కూడా. ఓకే, 3D ఫ్లవర్స్ డిజైన్ ఇది. ఎంబోజింగ్ టైప్ గా యా, తక్రీబ్ శారీ మొత్తం బార్డర్ మొత్తం వస్తుందండి. ఇటు ఇదంతా స్టోన్, అటు పర్ల్స్ కూడా వచ్చాయండి. స్వరోస్కి డిజైన్ విత్ పర్ల్స్, ఇదంతా స్కాలప్ బార్డర్, చాలా హెవీ వర్క్ భలే అండి ఇది. బాగుంది కదా. ఈ సారీ కూడా పార్టీస్, ఈవినింగ్ పార్టీస్ కి వేసుకుంటే మాత్రం చాలా బాగుంది. చాలా బాగుంటుంది. మీరు ముఖ్యంగా ఎక్స్పెక్ట్ చేయండి ఈ శారీ ఎంత ఉంటుంది? 10-15 ఉంటుందా? 8,529. 8,529 కరెక్ట్. నేను 10-15 ఈజీగా ఉంటుంది. పార్టీ వేర్, డిజైనర్ వేరే కదా. అవునండి, అంత వర్క్ అండి మొత్తం. శారీ మొత్తం ఫుల్ వర్క్, ఫుల్ వర్క్. సాటిన్ శారీ ఇది. ఇది కూడా వర్క్ శారీ అండి. ఇది హైలైట్ పార్ట్ ఏంటి అంటే బార్డర్ మొత్తం అంతా వైట్ స్వరోస్కి స్టోన్స్ అండి ఇవి. ఇది వచ్చేసి బ్లాక్ సెల్ఫ్ లో సెల్ఫ్. చాలా సింపుల్ గా ఉంటది, కానీ కట్టుకుంటే మాత్రం ఎంత సింపుల్ అంత ఎలిగెంట్ గా కనిపిస్తుంది, అంత గ్రాండ్ గా కనిపిస్తుంది. నైట్ టైం ఫంక్షన్స్ కి బ్లాక్ అనుకుంటారు, కానీ ఈ సారీ అయితే స్టాండ్ అవుట్ పీస్ అండి. ఇంకా దీనికైతే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. యా, మీరు 3,000 ఎక్స్పెక్ట్ చేయలేదు. అదే 3,000 రేంజ్ అండి ఇది. 3,000 రేంజ్ లోనే ఉంది. బ్లౌజ్ కూడా సెల్ఫ్ వచ్చింది. సెల్ఫ్ వచ్చిందండి, అవును. ఇప్పుడు పట్టులో బ్లూలో చూద్దాం. యా, సో ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ కలర్, లైట్ ఆనంద బ్లూ కలర్ కాంబినేషన్ అండి. 2 షేడ్స్ ఆఫ్ బ్లూ. యా, డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లూ. సారీ అంతా మనకి ఇట్లా స్ట్రైప్స్ అండ్ బూటీస్ వచ్చింది. భలే బాగుంటుందండి ఈ సారీ బార్డర్ లో కూడా చక్కగా లైన్స్. ఓపెన్ చేసి కట్టుకున్నాక చాలా బాగుంటుంది. సారీ బాగుంటుంది. కలర్ కాంబినేషన్ హైలైట్ గా ఉంది. అండ్ డిజైన్ కూడా స్ట్రైట్ లైన్ గా ఉంది కాబట్టి చాలా స్లీక్ గా, నీట్ గా, అందంగా కనిపిస్తూ ఉంటుందండి. అవును. సో ఇది వచ్చేసి మనకి టిష్యూ, బ్రైడల్స్ కి అది యూజ్ చేస్తామండి. టిష్యూ బేస్డ్ శారీ అండి, ప్యూర్ కంచి పట్టు, సెల్ఫ్ బార్డర్. సెల్ఫ్ బార్డర్ అండి ఇదంతా. ఇది వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బార్డర్. ఓకే, ఇది కూడా సాఫ్ట్ పట్టు స్టైల్లో ఉంటుందండి. బ్లూ కలర్, బ్లూ కలర్ కి పింక్ బార్డర్. ఈ మధ్యన గ్యాప్ బార్డర్ అంటున్నారు, బెంటెక్స్ బార్డర్స్ అంటారు, డబల్ బార్డర్స్, డబల్ బార్డర్ అంటారు. సో ఇది ఆ స్టైల్ ఆఫ్ శారీ. శారీ అంతా స్ట్రైప్స్, బార్డర్ వచ్చేసరికి గ్యాప్ బార్డర్. నేవీ బ్లూ పింక్ కాంబినేషన్. ఇది కూడా ఎవర్ లాస్టింగ్ కాంబినేషన్ బాగుంటుందండి కాంబినేషన్. ఇది కూడా అదే కాంబినేషన్ అండి, బ్లూ విత్ పింక్ కాంబినేషన్. చందేరి అండి ఏంటిది? చినియా పట్టు అండి. చినియా పట్టు. యా, చినియా పట్టు ఇది. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది. చాలా లైట్ వెయిట్. సమ్మర్ పెద్ద వాళ్ళకి చాలా బాగుంటుంది. హెవీ పట్టు సారీస్ ఇలాంటివి ఇష్టపడరు, లైట్ వెయిట్ ఉంటే బాగుంటుంది. స్పెషల్లీ సమ్మర్ లో చాలా బాగుంటుంది. హాయిగా చక్కగా చినియా పట్టు సారీస్ ఆప్ట్ చేసుకోవాలి. హెవీ లుక్ వస్తుందండి ఇది కట్టినప్పుడు కూడా. మనకి అంతా టిష్యూ జరీ బేస్డ్ వస్తాయి కాబట్టి మంచి హెవీ లుక్ ఉంటుంది అన్నమాట కట్టినప్పుడు. ఇది వచ్చేసి బెనారస్ అండి ఇది. ఓకే, బెనారస్ విత్ సాటిన్ బార్డర్ అండి. సాటిన్ బార్డర్. సాటిన్ బార్డర్. ఇదంతా బెనారస్ క్లాత్ అండి ఇది, సాటిన్ బార్డర్. ఓకే, ఈ థ్రెడ్ కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఇదంతా జరీ అండి, మొత్తం సిల్వర్ జరీ, ప్యూర్ సిల్వర్ జరీ ఇదంతా. బార్డరే డిఫరెన్షియేట్ చేశారు ప్యాటర్న్ తో. అవును. సో ఇది వచ్చేసి ఫ్యాన్సీ శారీ అండి మనకి. మష్రూ బెనారస్ మనం చెప్తున్నాం కదా ఇందాక నుంచి. మష్రూ బెనారస్ అండి, మష్రూ బెనారస్ సారీ. సో శారీ అంతా కూడా మనకి చక్కగా ఫ్లోరల్ డిజైన్, 2 షేడ్స్, 2 టైప్స్ ఆఫ్ వర్క్ కనిపిస్తుంది. అలా కనిపిస్తుందండి. ఒకటి రకమైన క్లాత్ తో కాకుండా చాలా డిఫరెంట్ గా ఎంతో ఓపిక్ గా చేశారు చూడండి. ఇట్లా శారీ అంతా కూడా మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్. మీరు ఒక లైన్ లో చూస్తే బ్రాసో డిజైన్ లాగా కనిపిస్తుంది, ఇంకొక లైన్ లో చూస్తే బుటీస్ ఇచ్చారు. చక్కగా బార్డర్ లో వచ్చేసరికి 2 ఎలిఫెంట్స్ డిజైన్. గోల్డెన్ ఇది కూడా న్యూ కాన్సెప్ట్ అండి, న్యూ కాన్సెప్ట్, వెరీ న్యూ కాన్సెప్ట్. సో సరే ఏమి ఇస్తాడు మనకి? డిసిప్లైన్ గా ఉండమని చెప్తారు, లేకపోతే కష్టాలు వస్తాయి. ఆబ్వియస్ గా కదా, డిసిప్లిన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఇంకా ప్రొటెక్షన్. సో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లూ అండ్ బ్లాక్ మనం చూసాం. ఫైనల్ గా మనం యాక్చువల్ గా సండేతో స్టార్ట్ చేయాలి, ఆదివారం. కాకపోతే మేము ఆదివారం సండేతోనే ఎండ్ చేస్తున్నాం. సో సండే కలర్ సూర్యుడు అండ్ ఆరెంజ్. సూర్యుడు అంటే ఆరెంజ్ కదా మనకి, సో ఇప్పుడు ఆరెంజ్ కలర్ చూద్దాం. ఆదివారము సూర్యుడికి సంబంధించిన రోజు. సో సూర్యుడు అంటే ఆబ్వియస్ గా ఆరెంజ్ కలర్ కదండి. ఆరెంజ్ కలర్ ఆరోగ్య ప్రదాత కదా. అవునండి, ఫుల్ ఆఫ్ హెల్త్ మనకు కావాలి అని అంటే ఆయన ఉండాల్సిందే, ప్రత్యక్ష దైవం కూడా. అవునండి.
సో ఆరెంజ్ కలర్, ఇది సెల్ఫ్ అండి, మొత్తం ప్యూర్ కంచి పట్టు సారీ సెల్ఫ్ వచ్చింది అది. సో ఇది వచ్చేసి ఆరెంజ్కి బ్రౌన్ కలర్ షేడ్ ఆఫ్ బార్డర్ అండి. ఇది కూడా వెరీ న్యూ కాంబినేషన్ కదా, అదే చెప్పబోతున్నాను. ఇది హనుమంతుడు సింధూరం కలర్ లో ఉంది, ఒక్కొక్కటి ఒక్కొక్క రంగు. సో ఇది ఒక టైప్ ఆఫ్ డిజైన్. సో మనకు బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్ అండ్ డిజైనర్ కాన్సెప్ట్ లో బార్డర్ ఇచ్చారు ఇక్కడ. సో ఆల్ ఓవర్ ఏమో మొత్తం ఈ లైన్స్ వస్తాయండి శారీకి. బాగుందండి డిజైనింగ్ కూడా, సారీ డిజైనింగ్ చూడండి, బార్డర్ ని సెపరేట్ చేయడము అండ్ ఆ షీడ్స్ ఇప్పుడు చాలా బాగుంది. కట్టుకుంటే తెలుస్తుంది దీని వాల్యూ. కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏమవుతుందంటే మన ఫేస్ లో కూడా ఒక టైప్ ఆఫ్ బ్రైట్నెస్ వచ్చేస్తుందండి. సో ఇది వచ్చేసరికి ఆరెంజ్ విత్ పింక్ కలర్, ఇది కూడా మంచి కాంబినేషన్ కదా, కాంబినేషన్స్. ఇది వచ్చేసి సాఫ్ట్ పట్టు అండి, ఆరెంజ్ విత్ పర్పుల్, కొంచెం పర్పుల్ లేకపోతే డార్క్ పింక్ కలర్ షేడ్ అలా కూడా చెప్పొచ్చు. ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంది, లైట్ వెయిట్ గా ఎంత ప్రశాంతంగా ఉందో. ఇవన్నీ ఫ్యాన్సీ చందేరి అండి, ఇది చందేరి అండి. అసలు మీరు ఇట్లా పట్టుకుంటే ఎంత దుపట్టా వెయిట్, దానికంటే ఇంకా లైట్ వెయిట్ అని చెప్పొచ్చు. దానికన్నా నిజంగానండి, బికాస్ ఇందులో ఇప్పుడు పేపర్ ఉంది కాబట్టి మనకి ఇంత అన్నా కనిపిస్తుంది, లేదంటే ఎంత వేసుకున్నాక కూడా లుక్ డిఫరెంట్, చాలా బాగుంటుంది. కొంచెం పట్టు ఫినిషింగ్ లాగా వస్తాయి చందేరి సారీస్ ఎప్పుడు కూడా, చాలా బ్యూటిఫుల్ లుక్ వస్తుంది కట్టుకున్న తర్వాత. సో ఇది మీరు ప్రైస్ కూడా మంచి 5,000. అదే జనరల్ గా మనం చందేరీస్ అంటే 10+ ఎక్స్పెక్ట్ చేస్తాం, 8 పెట్టందే మీకు మంచి ప్యూర్ ది రాదు. ఓకే, మరి ఇది ప్యూర్ అయినా? ఇది 100% ప్యూర్ అండి. ఇది మేము చూపించే అన్ని కూడా 100% ప్యూర్ సారీస్ ఇవి. సో ఇవి వచ్చేసి మష్రూ బెనారస్ అండి. ఇది మష్రూ బెనారస్ అనేది ఇప్పుడు ట్రెండ్ ఆల్మోస్ట్. సో సారీ అంతా ఇట్లా లైన్స్ వచ్చాయి, చిన్న చిన్న డక్స్ మోడల్. ఒక్కొక్క సారీకి ఏదో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉండాల్సిందే, అట్లా లేకపోతే వారాహిలోకి రాదు అసలు. దట్స్ వాట్, ప్రతి ఒక్క శారీలో ఏదో చిన్నదైనా సంథింగ్ స్పెషల్ అనిపిస్తుంది నాకు. అది చిన్న శారీ అయినా ఫ్యాన్సీ శారీ అయినా సరే. సో ఇది బెనారస్ టిష్యూ అండి. ఇది ఓకే, ఇది బెనారస్ టిష్యూ శారీ అండి. ఇది సో ఆల్ ఓవర్ జాల్ వర్క్ వచ్చింది, బర్డ్స్ హైలైట్ అయింది. శారీ అంతా హైలైట్ పార్ట్ అండి, బర్డ్స్ వచ్చేసి ఇట్లా ఉంటే ఏంటంటే దూరం నుంచి కూడా మనకి చాలా బాగా కనిపిస్తాయండి బర్డ్స్, బాగా కనిపిస్తాయి. దీని వల్లనే శారీ అందం అనేది తెలుస్తుందండి. ఆర్గాన్జా విత్ కర్దానా వర్క్ అండి. ఇదంతా బార్డర్ అంతా వర్క్ వచ్చేస్తుంది. ఓకే, అంటే వారాహి సిల్క్స్ అంటే కేవలం పెళ్లి చీరలు, బ్రైడల్ వేర్ కలెక్షనే కాదు, ఫ్యాన్సీ శారీస్ కూడా అన్ని అదే మనం ఇప్పుడు ఈ వీడియోలోనే అసలు ఎన్ని వెరైటీస్ చూసాము. యు నేమ్ ఇట్ వి గివ్ ఇట్ అన్నట్టుగా. ఇంకా అసలు మాకున్న టైంలో చాలా చాలా బెస్ట్ ఆప్షన్ ని వెతుక్కొని చూసాం, కానీ ఇంకా వైడ్ రేంజ్ ఉన్నాయండి నిజంగా. ఇక్కడ ఒకసారి పబ్లిక్ చూడండి, 3 floors కూడా అట్లాగే ఉంది, ఇక్కడ ఖాళీ లేదు. సో ఇదంతా ప్లెయిన్ వస్తుంది, బార్డర్ వచ్చేసరికి వర్క్ స్క్రేప్ అండి ఇది. ఓకే, సో శారీ అంతా చక్కగా చిన్న చిన్న బుటీస్ వచ్చాయి, బార్డర్ అంతా హైలైట్ పార్ట్ అండి, చాలా కొంచెం హెవీ వర్క్ తోటి బార్డర్ సీక్వెన్స్. కొంచెం హెవీగా అడుగుతూ ఉంటారండి వర్క్, సారీస్ హెవీగా ఉండాలి, సింపుల్ గా ఉండాలి, అలాంటి వాళ్ళకి ఇది బాగా సెట్ అవుతుంది. కలర్ వర్క్ తో పాటు మంచిగా హైలైట్ అయిపోతుంది. సో యా, ఆరెంజ్ మష్రూ బెనారస్ అండి. ఇది కూడా చక్కగా మొత్తం శారీ మొత్తం ప్లెయిన్ విత్ చిన్న చిన్న మ్యాంగో బూటీస్, బార్డర్లో వచ్చేసరికి మౌంటైన్స్, ఎలిఫెంట్స్, ట్రీస్. మనం సూర్యుడు అనుకున్నాం కాబట్టి ఆ సూర్యుడు కూడా ఇక్కడ కనిపించేశాడు లాస్ట్ ఎండింగ్ లో. ప్రకృతి అంతా ఇక్కడే ఉంది లాస్ట్ ఎండింగ్ లో. కరెక్టే, సూర్యుడు అన్నిటిని వర్ణించాం కాబట్టి నవగ్రహాలు ఒకేసారి పలకరించడానికి వచ్చినట్టు చూస్తుంటే. ఎస్, సో ఒక్కో కలర్కి ఒక్కో వర్ణ, ఒక్కో రోజుని మన పెద్దలు మనకి ఇచ్చారు. సో ఆ రోజుకున్న స్పెషాలిటీని స్పందన గారు హైలైట్ చేస్తూ వారాహిలో ఎక్స్క్లూజివ్గా ఉన్న కలెక్షన్ని మనకి చూపించారు. చాలామంది మా ఆఫీస్లో అయితే అండ్ మా వ్యూవర్స్ కూడా చాలామంది ఉమెన్ మామ్ వింగ్కి సంబంధించిన చాలా కనెక్ట్ అవుతారండి. ఎందుకంటే ఆ థీమ్ని ఫాలో అవుతాం, కలర్ థీమ్, మండే ఒక కలర్, ట్యూస్డే ఒక కలర్, వెడ్నెస్డే అని వాళ్ళందరికీ బాగా యూజ్ అవుతుందండి. ఎస్, మేము రెగ్యులర్గా కూడా ఆఫీస్కి వచ్చినా ఆ రోజు ఏమైనా షూట్స్ చేసినా కూడా ఈ కలర్ థీమ్ని బాగా ఫాలో అవుతాం. బికాస్ డే మంచిగా స్టార్ట్ అవ్వాలి, మేము అనుకున్నది ప్రేక్షకులకి రీచ్ అవ్వాలి అన్న దీంతో ఉంటాం కదా. సో ఆ థీమ్ తో మీరు ఈ రోజు మాకు వారాహి సిల్క్స్ కి ఇన్వైట్ చేయడం, చూపించడం నిజంగా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. సో ఎస్, షాపింగ్ చేయాలనుకుంటే వారాహి సిల్క్స్ లో
బ్రైడల్ వేర్ కలెక్షన్ మాత్రమే కాదు, మనం ఈరోజు చాలా వెరైటీస్ చూసాము. అసలు వీడియో ఎండింగ్కి నాకు కూడా శారీ పేర్లు కూడా తెలిసిపోయాయి. అన్ని రకాలు చూసాము, ఎన్ని రకాలు చూసాము. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చూస్తున్నానండి, ఒక మంచి బ్రైట్ స్మైల్ ఫేస్తో హ్యాపీగా షాపింగ్ని ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా ఆడుతూ పాడుతూ షాపింగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఆల్ థ్యాంక్స్ టు యూ స్పందన గారు అండ్ వారాహి సిల్క్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, నమస్తే అండి.